అమ్మా నీలాంబరి, ఇలా రామ్మా. ఆంటీ, ఏంటంటీ? పెద్దబాబు, నువ్వు ప్రాణాలతో క్షేమంగా ఉన్నావంటే దానికి కారణం ఈ నీలాంబరి. తన రక్తాన్ని దారపోసి నిన్ను కాపాడింది నాన్న. అమ్మా నీలాంబరి, ఆంటీ, ఇక నుండి నువ్వు మాలో ఒకదానివి. మీ కుటుంబంలోకి ఎంటర్ అవ్వాలనే కదా ఆంటీ ఇన్ని ప్రయోగాలు పాపాలు చేశాను. దేవ పార్వతుల ప్రేమ కథ ముగిసింది. ఇప్పుడు ఈ నీలాంబరి ప్రణయగాథ మొదలు. కొబ్బరికాయ కొట్టమ్మా. ఆహా, ఈ మొక్కు మీరే చెల్లించండి ఆంటీ. నేను అనుకున్న మొక్కు వేరే ఉంది. అదయ్యాక వచ్చి టెంకాయ కొడతాను. అలాగేనమ్మా. నా కొడుకు కోలుకుంటున్నాడు స్వామి. తన మనసులో ఉన్న అమ్మాయి ఎవరో తెలిసిందని మాకు చూపిస్తానని వచ్చేటప్పుడే ప్రమాదం జరిగింది. నీ దయ వల్ల బతికాడు. నీ దర్శనమయ్యాక నా పెద్ద కోడలి దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి ఎవరో పెద్దబాబు చూపిస్తాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.